ఐఐటి ఎన్ఐటిలో చదవడమే మీ పిల్లల లక్ష్యమా? చాలా మందికి సరైన మార్కులు రాకపోవడానికి కారణాలేంటో తెలుసా? ఇంటర్లో జాయిన్ అయ్యే లోపే 8th 9th 10th లోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఐఐటి ఎన్ఐటిలో సీట్ సాధించాలని, ఇంటర్లో ఏ కాలేజీ ఏ బ్రాంచ్ అయితే బాగుంటుందని తెలుసుకోవాలని తపన పడుతుంటారు. కానీ దానికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయని మీకు తెలుసా? కేవలం 1% స్టూడెంట్స్ కే సరైన మార్కులు వస్తున్నాయి. మిగిలిన 99% వాళ్ళకి చాలా దూరంలో ఉండడానికి కారణాలు ఏంటో తెలుసా? మిగిలిన స్టూడెంట్స్ కూడా వాళ్ళ మార్కులు పెంచుకోవడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మ్యాథమెటిక్స్ పరంగా చాలా మంది స్టూడెంట్స్ కి సరైన మార్కులు రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంటర్లో జాయిన్ అయ్యే లోపే మ్యాథమెటిక్స్ పరంగా కొన్ని కాన్సెప్ట్స్ 8th 9th 10th లోనే ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది, నేర్చుకోకపోతే ఏ విధంగా స్టూడెంట్ నష్టపోతాడు. సో ఇలాంటి విషయాలు ఎన్నో డిస్కస్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ కాన్సెప్ట్ వల్ల స్టూడెంట్ ఈ విధంగా నష్టపోతున్నాడు. సో ఇది ఇంటర్మీడియట్ లో నేర్చుకునే అవకాశం సరైన అవకాశం అక్కడ దొరకట్లేదు. కాబట్టి ముందే 8th 9th 10th లో ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంత లాభం ఉంటుంది, నేర్చుకోకపోతే ఎంత నష్టం ఉంటుంది అని కొన్ని పర్టికులర్ కాన్సెప్ట్స్ తోటి నేను డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని డిస్కస్ చేస్తాను. సో మీకు చూసి ఓపిక ఉంటే మీరు ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు రీచ్ అవ్వాలి అంటే మీరు కింద వాట్సాప్ డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ లింక్ పెడతాను. సో మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే సో అలాంటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో ఈ వీడియో ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియోలో ఐఐటి ఎన్ఐటిలో మార్కులు ఏ విధంగా వస్తున్నాయి, చాలా మందికి ఎందుకు మార్కులు రావట్లేదని చూస్తాం. తర్వాత 4th వీడియో నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి స్టూడెంట్ ఎంత నష్టపోతున్నాడు, ఆ ఒక్కొక్క కాన్సెప్ట్ ముందే 8th 9th లో తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అన్నది, తెలుసుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది, ఆ కాన్సెప్ట్ వల్ల చాలా మందికి ఎంత వరకు నష్టపోతున్నారు అనేది ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి మీరు ఒక 4-5 వీడియోస్ ఫాలో అయితే సో మీకు ఇది ఎంతవరకు ఉపయోగం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక 4-5 వీడియోస్ ఫాలో అవ్వగలరు. ఉపయోగం లేదు అనుకుంటే మీరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ వీడియోస్ అన్ని మీకు రీచ్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీ మిస్ అవ్వకుండా మీకు కొన్ని వీడియోస్ అనేది ఆ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.